గుడ్ మార్నింగ్. నిన్న జరిగిన కరెంట్ అఫైర్స్ కొన్ని ముఖ్యాంశాలు. ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ఒక కొత్త యాప్ ప్రజల్లోకి తీసుకొచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎన్నికల ముందు వస్తుందని మనందరికీ తెలుసు. లోక్సభకి 2019లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల నియమావళిలో ఏదైనా ఉల్లంఘనలు జరిగితే దాన్ని రిపోర్ట్ చేయడానికి ఒక యాప్ని, మొబైల్ యాప్ని ఎన్నికల సంఘం తీసుకొస్తుంది. దీనివల్ల ఎన్నికల్లో అవినీతి తగ్గి పారదర్శకత పెరుగుతుంది. అలానే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దానికంటే ఎక్కువ పౌరులు ప్రజాస్వామ్యంలో భాగస్వాములు అవుతారు. ఇదే కొత్త యాప్. ఇది చాలా అద్భుతంగా పనిచేయబోతుందని కూడా చాలా మంది ఊహిస్తున్నారు. లిజర్డ్, ఒక బల్లి, లిజర్డ్ స్పీషీస్ టోకే గీకో, TOKAY GAECKO అనే ఒక బల్లిని అక్రమ రవాణా చేస్తున్నారు. అది ఒక బల్లి స్పీషీస్ అన్నమాట. అక్రమ రవాణా చేస్తున్నారు అని చెప్పి వార్తలు ఉన్నాయి. బెంగాల్లో BSF వాళ్ళు ఈ అక్రమ రవాణాని పట్టుకున్నారు. తెలంగాణలో పాక్సో చట్టం సరిగ్గా అమల్లో లేదని చాలా వార్తలు వస్తున్నాయి. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ చైల్డ్ సెక్షువల్ అఫెన్సెస్, బాలబాలికల్లో 18 సంవత్సరాలు తక్కువ వయసున్న బాలబాలికల్లో లైంగికపరమైన ఏమైనా దాడులు కానీ లేకపోతే అసాల్ట్స్ లేదా రేపులు కానీ జరిగితే దానికి సంబంధించి పాక్సో చట్టం అనే ఒక చట్టం ఉంది మనకి. దీనిలో పిల్లలపైన జరిగే వాటిపైన తీవ్రమైన శిక్షలు ఉంటాయి. పర్టికులర్గా అతి ముఖ్యంగా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్, అంటే ఎవరిని రానికుండా కోర్టు లోపలే, ఎందుకంటే ఇది సున్నితమైన అంశాలు కాబట్టి ఉంటాయన్నమాట. దీనిలో చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే యూట్యూబ్లో వీటిలో వెబ్సైట్లో బాలబాలికలకు సంబంధించిన పోర్నోగ్రఫీ కానీ వీటన్నిటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలు ఈజీగా కంప్లైంట్ ఇవ్వడానికి పాక్సో బాక్స్ అని చెప్పి ఆన్లైన్లో అంటే ఇంటర్నెట్లో పిల్లలు సులభంగా కంప్లైంట్ ఇచ్చే అవకాశాన్ని కూడా దీనిలో పొందుపరిచారు. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, ప్రధానమంత్రి కార్యాలయం DOPT మినిస్ట్రీకి ఒక లేఖ పంపించింది. దానిలో క్యాడర్ అలొకేషన్, సర్వీస్ అలొకేషన్ అంటే నువ్వు సివిల్స్ పరీక్ష పాస్ అయిన తర్వాత ఏ క్యాడర్లో పనిచేయాలి, ఏ సర్వీస్లో పనిచేయాలి అనేది జనరల్గా మన మెరిట్ లిస్ట్ ఆధారంగా నిర్ణయిస్తారు. అలా కాకుండా ఫౌండేషన్ కోర్స్ అయిన తర్వాత, ముస్సోరిలో తర్వాత లేదా ఇతర చోట్ల 3 నెలల ఫౌండేషన్ కోర్స్ అయిన తర్వాత నిర్ణయిస్తే ఎలా ఉంటుంది అని వేరే మినిస్ట్రీస్ యొక్క సూచనలు కోరుతూ ప్రధానమంత్రి కార్యాలయం ఈ లేఖ పంపించింది. దీని గురించి ఇప్పుడే అంతగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ భవిష్యత్తులో ఇది అమలయ్యే అవకాశం మాత్రం ఉంది. నిపా వైరస్ అనేది మనందరికీ తెలుసు. కేరళలో 11 మందిని బలి తీసుకుంది. ఈ వైరస్ సోకితే కనుక 70% మంది చనిపోయే అవకాశం ఎక్కువ ఉంది. దీనికి మ్యూటేషన్ లెవెల్స్ అంటే ఇది ఒకసారి సోకిన తర్వాత చాలాసార్లు ఇది రిపీట్ అవుతూ చాలా తొందరగా రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఇది RNA బేస్డ్ వైరస్. సో నిపా వైరస్ అనేది కూడా పరిస్థితి చాలా ఇంపార్టెంట్. వెనిజులాలో హ్యూగో చావెజ్ ఇంతకుముందు ఉండేవాళ్ళు, ఇప్పుడు నికోలస్ మదురో తిరిగి ఎన్నికయ్యారు వెనిజులా ప్రెసిడెంట్గా. అయితే వెనిజులా సంబంధించి కొన్ని అంశాలు. వెనిజులా అనేది పూర్తిగా ఒకప్పుడు సౌత్ అమెరికా, దక్షిణ అమెరికాలో ఈ ఆయిల్ గ్యాస్ ఉత్పత్తి చేసే దేశం, చమురు బాగా ఉత్పత్తి చేసే దేశం అన్నమాట. చమురులో వచ్చిన లాభాలన్నీ సంక్షేమ కార్యక్రమాలు పంచిపెట్టాలన్న సంక్షేమ భావంతో ఖర్చు ఎక్కువ పెట్టిన దేశం, దివాళా తీసిన దేశం. దాని యొక్క కరెన్సీ బొలీవర్ ద్రవ్యోల్బణం వల్ల దాని విలువ పడిపోవడం జరిగింది. దాని తర్వాత డిమానిటైజేషన్ కూడా వెనిజులాలో చేయడం జరిగింది. ఇప్పుడు నికోలస్ మదురో దానికి తిరిగి ఎన్నికయ్యారు. ఇలా చర్చల్లోకి, వార్తల్లోకి ఏదైనా దేశం వచ్చినప్పుడు దాని చుట్టుపక్కల దేశాలు, దాని క్యాపిటల్, దాని యొక్క చరిత్ర తెలుసుకోవాలి. వెనిజులా ఒక పక్క కొలంబియా, ఒక పక్క బ్రెజిల్, ఇంకో పక్క గుయానా దేశాలు ఉన్నాయి. ఒక పక్క కొలంబియా, ఇంకో పక్క బ్రెజిల్, ఇంకో పక్క గుయానా దేశాలు ఉన్నాయి.
వెనిజులా క్యాపిటల్ క్యారకస్. అదేవిధంగా నేను హిందూ పేపర్లో భారతదేశం సాఫ్ట్ పవర్ కాకుండా హార్డ్ పవర్ని ఎక్కువ ఉపయోగిస్తుంది, భారతదేశం సాఫ్ట్ పవర్ తన యొక్క కొన్ని దృక్పథాలను కోల్పోతుంది అని ఒక వార్త వచ్చిందనమాట. రోహింగ్యా శరణార్థులకు భారతదేశం శరణార్థం ఇవ్వాలనుకోకపోవటం, వచ్చిన వాళ్ళని తిరిగి పంపించాలనుకోవటం, అదేవిధంగా అలీన్ ఉద్యమానికి భారత్ దూరం అవటం, అమెరికాకి దగ్గర అవటం, సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సార్క్ ఒక విలువ తగ్గిపోవటం, ఇవన్నీ కూడా దీనికి కారణాలుగా ఆధార్ చెప్తున్నారు. మలబార్ జాయింట్ ఎక్సర్సైజ్. మలబార్ ఎక్సర్సైజ్లో మనందరికి తెలుసు ఇండియా అమెరికా ఉన్నాయి, దాని తర్వాత జపాన్ అప్పుడప్పుడు వచ్చి చేస్తూ ఉంటుంది. ఆస్ట్రేలియా కూడా దీనిలో చేరాలని సుముఖంగా ఉందని చెప్పి ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల మంత్రి చెప్పారు. అదేవిధంగా క్వాడ్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పి 4 దేశాలు ఫామ్ చేసుకున్నాయి. QUAD క్వాడ్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పి క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని ఇండియా, అమెరికా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా 4 దేశాలు కలిపి చేసుకున్నాయి. బయటికి ఇది సెక్యూరిటీకి సంబంధించి భద్రతకు సంబంధించిన అంశమైన చైనా యొక్క ప్రాబల్యం, ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో భాగం అంతా తందేయాలని కోరటంతో దూకుడు వ్యవహారాన్ని, చైనా యొక్క దూకుడిని తగ్గించడానికి క్వాడ్ని ఫామ్ చేయడం జరిగింది. ఇవి తెలుగులో ముఖ్యాంశాలు.